హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మంచి రుచికరమైన స్పైసీగా ఉండే రొయ్యల వేపుడిని చూపించబోతున్నానండి. ఈ వేపుడిని ఒట్టిగా ఇలాగే తినేయచ్చు, లేదంటే వేడివేడి అన్నంలో వేసుకుని తినే కొద్దీ తినాలనిపిస్తుంది. సింపుల్గా చేసుకునే మంచి టేస్టీ రొయ్యల వేపుడండి. మీరు కూడా రొయ్యలతో ఇలా ఫ్రై చేయాలనుకుంటే ఒకసారి డిఫరెంట్గా ఇలా చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. ఇక్కడ నేను అర కేజీ వరకు రొయ్యలను తీసుకుని బాగా కడిగి తీసుకున్నానండి. ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యలను ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. ముందుగా 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు, 2 స్పూన్ల కారం, కొంచెం నిమ్మరసం, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఇవన్నీ రొయ్యలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. వీటిని అరగంట సేపైనా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మీ దగ్గర టైం లేదనుకుంటే 10 నిమిషాలైనా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. దీనికోసం మసాలాని తయారు చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ మిరియాలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ మాడిపోకుండా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గసగసాలు వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి. ఆ వేడికి ఇవి వేగిపోతాయండి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇవన్నీ వేసుకుని ఇందులోనే కొంచెం ఎండు కొబ్బరిని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే కడాయి తీసుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను ఒకేసారి వేయకుండా కొంచెం ఇలా విడివిడిగా వేసుకోవాలి. 2 నిమిషాలు మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత మరో పక్కకి టర్న్ చేసుకోవాలి. తర్వాత 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా వాటిని కూడా మనం ముందు చేసుకున్నట్లే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరే కడాయి తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను ఇందాక ఫ్రై చేసిన ఆయిల్ ఉంటే అది వేసుకున్నానండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటే ఈ మసాలా అంతా ఈ రొయ్యలకు బాగా పడుతుంది. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలి రొయ్యలు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉండే రొయ్యల వేపుడి తయారైపోయిందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ వేపుడిని ఒట్టిగా ఇలాగే తినేయచ్చండి, లేదంటే వేడివేడి అన్నంలో వేసుకున్న తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.